ఫ్రెండ్స్ అనుకోకుండా బయలుదేరిన ప్రయాణం అండి ఇదైతే. చర్లపల్లి చాలా అంటే చాలా డెవలప్ చేస్తూ ఉన్నారండి. ఇది మందే. ఇంకా అర్జెంటుగా మా ఊరు వెళ్ళాల్సి వచ్చిందండి. మా హస్బెండ్ అయితే నేను తర్వాత వస్తానులే నువ్వు వెళ్ళు అని చెప్పారు. అందుకే బయలుదేరిపోయి వెళ్తా ఉన్నాను. ఇది వచ్చేసి చర్లపల్లి రైల్వే స్టేషన్ అండి, మాకు దగ్గరలో ఉంటుంది. మా ట్రైన్ వచ్చేసి 10:40కి అనమాట. కొండైతే ఊరు వెళ్తుంటే మా ఫ్రెండ్స్ కనిపించారు. ఫ్రెండ్స్ మొన్న పెట్టిన వీడియో అయ్యుండొచ్చు. లాస్ట్ లైట్ డైరెక్ట్ మొత్తం అక్కడ వచ్చిద్దాం. ఇది వీళ్ళని ఇలా ఇచ్చాడు. ఏదేంటిది ఫ్రెండ్స్ అనుకోకుండా బయలుదేరిన ప్రయాణం అండి ఇదైతే. ఇంకా మా చర్చ్ మెంబర్స్ కూడా కనిపించారనమాట. వరప్రసాద్ వాళ్ళ అమ్మ, అలాగే మాధవి వాళ్ళ అమ్మ, వీళ్ళందరూ వాళ్ళని ఎక్కించడానికి వాళ్ళ అబ్బాయిలు వచ్చారండి. సో నేను మా చెల్లి మా మరిది అయితే బయలుదేరాం. ట్రైన్ వచ్చేస్తూ ఉంది. వాళ్ళు చాలా అంటే చాలా డెవలప్ చేస్తూ ఉన్నారండి. ఇది మందేనా? ఇది మంద కాదేమో అయ్యా. ముందుకెళ్తారండి. మనం అప్పటికప్పుడు చెప్పేసరికి బయలుదేరిపోయాం కదండి. రిజర్వేషన్ కూడా చేయించుకోలేదు. నాకు జనరల్ జర్నీ అయితే అవ్వదండి, ఖాళీ ఉండదు, ఏమీ ఉండదు. ఏరా ఫ్రెండ్స్, అస్సలు బండి అయితే అస్సలు ఖాళీ అంటే ఖాళీ లేదు, చాలా ఫుల్గా ఉంది. వీకెండ్ కాకపోయినా కానీ చాలా రష్ ఉంది బండి అయితే. ఇంకా మేమేదో అలా కూర్చున్నాము సీట్లో అయితే. అనుకోకుండా చేసిన ప్రయాణమేనండి. మళ్ళీ మొత్తానికైతే అయితే వచ్చేసానండి. సో పెద్ద ఇంక ఇక్కడైతే చిన్నగా షాపింగ్ అయితే చేసామండి. ఇంకా మా అక్క అయితే తనకు కావాల్సినవి, పిల్లలకు కావాల్సినవి చెప్పిందనమాట. ఇంకా అప్పటికప్పటికి స్ట్రీట్ మార్కెట్కి వెళ్ళి చిన్న చిన్న వస్తువులు కానించి మాకు కావాల్సిన వస్తువులకు అయితే తీసుకున్నామండి. ఇంకా ఫంక్షన్ షాపింగ్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. షాపింగ్ చేశాక అవి కూడా చూపిస్తాను. ఇవైతే నార్మల్ థింగ్స్ అనమాట, చిన్న చిన్న వస్తువులు అంతే అండి. షాపింగ్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇంకా మమ్మల్ని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం చెప్పలేదు కదా, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది. అంతే అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.